గైస్ ఈ వీడియో పెయిడ్ ఇంటర్న్షిప్స్ గురించి చేయడం జరిగిందండి. అది కూడా అందిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి ఏఐసిటి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో. ఇందులో సపరేట్గా ఇంటర్న్షిప్స్ కోసమే ఉందన్నమాట ఈ వెబ్సైట్ అనేది. సో ఇందులో పెయిడ్ ఇంటర్న్షిప్స్ నేను కొన్ని పిక్ చేసుకొని మీకు అందించడం జరుగుతుంది అనమాట. అవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి, మీకు స్కిల్స్ గెయిన్ చేసుకున్నట్లు ఉంటుంది, ప్రోగ్రామ్ రన్ చేసుకున్నట్లు ఉంటుంది. వాటితో పాటు మీకు నెక్స్ట్ స్టైఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, స్టైఫండ్ కూడా అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉందన్నమాట. సో మీరు మిస్ అవ్వకుండా ఇంటర్న్షిప్ ఎలిజిబుల్ అవుతారంటే కనుక మీరు అప్లై చేసుకోండి, లర్న్ చేసి మంచిగా స్కిల్స్ గెయిన్ చేసుకొని వాటితో పాటు అమౌంట్ అనేది మీకు కాస్త బెనిఫిట్గా ఉంటుంది అనమాట ఫైనాన్షియల్గా. ఇక ఫస్ట్ వన్ అండి, వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అనమాట. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ కింద వీళ్ళు వెబ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎక్స్టర్నల్ కంపెనీస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అయితే వీళ్ళు ఎక్స్టర్నల్ కంపెనీస్ నుంచి ఆపర్చునిటీస్ ఇంటర్న్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెబ్ డెవలప్మెంట్ ఫుల్ టైం అండి ఇంటర్న్షిప్. లొకేషన్ కనుక మీరు దీనికి సెలెక్ట్ అయితే న్యూఢిల్లీకి వెళ్ళి చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ డేట్ మీరు ఇమీడియట్ గా వెళ్ళి చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు అప్లై చేసుకున్నా అంటే వెంటనే డీటెయిల్స్ అన్ని వస్తాయన్నమాట. మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ అన్నీ వస్తుంది. వాటిని మీరు అనుసరించి చేసిన తర్వాత మీకు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. డ్యూరేషన్ కనుక చూసుకుంటే 3 months డ్యూరేషన్ ఉంటుంది అనమాట. మీరు సెలెక్ట్ అయితే కనుక దీని స్టైఫండ్ కనుక చూసుకుంటే 10,000 రూపీస్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా 3 months కానీ మీకు 30,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 30th November 2023 ఈ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు ఏంటంటే మీరు మోటివేటెడ్ గా అవుతారన్నమాట. డైనమిక్ టీమ్ అంటే మీరు ఇంటర్న్షిప్ లో ఎక్స్టర్నల్ కంపెనీస్ ఉంటాయి కదండి, వాళ్ళు బాగా ప్రాసెస్ అంటే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటారు అనమాట. వాళ్ళతో వాళ్ళ పాటు మీరు నేర్చుకోవడం జరుగుతుంది. అలాగా మీకు స్కిల్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. పాలసీ మేనేజ్మెంట్ అండ్ డేటా సైన్స్ సంబంధించి, వెబ్ డెవలప్మెంట్ సంబంధించి ఈ ఫీల్డ్ లో ఉన్న ఎంప్లాయీస్ తో మీరు ఇంటరాక్ట్ అయ్యి రియల్ ప్రాజెక్ట్స్ అన్ని చేయడం ద్వారా మీకు మంచి కొలాబరేషన్, ఎక్స్పీరియన్స్ విత్ ప్రొఫెషనల్స్, స్కిల్స్ అనేవి ఫాస్ట్ గా ఎన్విరాన్మెంట్ కి మీరు తగ్గట్టు ప్రిపేర్ అవుతారు అనమాట. స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకుంటే మీకు పిహెచ్పి, మైఎస్క్యూఎల్, యాంగులర్, జేఎస్, ప్రిఫరబుల్ లార్వల్, పిహెచ్ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలన్నమాట. యాజ్ పర్ అనమాట ఏఐసిటి నార్మ్స్ వరకు మీకు ఏవే ఉంటాయి, మాక్సిమం అయితే సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట మీకు కంప్లీట్ అయిన తర్వాత. ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే బీటెక్ ఆర్ బిఈ కంప్లీట్ చేసిన వారు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ స్పెషలైజేషన్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనమాట అండ్ ఇంజనీరింగ్ అనమాట. ఓకేనా, 3 months అనేది ఉండాలన్నమాట. 3 months మీరు టైం అనేది కేటాయించాలన్నమాట. రిలేవెంట్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, ఇక నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే 10 openings ఉన్నాయన్నమాట. మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ కనుక చూసుకుంటే డేటా సైన్స్ ఇంటర్న్షిప్ అండి. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఇది కూడా ఎక్స్టర్నల్ కంపెనీస్ వాళ్ళు ఇస్తున్నారు. ఇది కూడా ఫుల్ టైం అండి, న్యూఢిల్లీ లొకేషన్ ఉంటుంది. ఇమీడియట్ అనమాట. 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. వీళ్ళు కూడా ఇంటర్న్షిప్ కి సెలెక్ట్ అయితే స్టూడెంట్ 10,000 రూపీస్ పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. లాస్ట్ డేట్ కూడా సేమ్ వీళ్ళు కూడా 30th November అనమాట. సేమ్ వీళ్ళు కూడా అదే కంపెనీ నుంచి అండి. వీళ్ళు కూడా సేమ్ పాలసీస్, మీరు మంచి ఈ ఫీల్డ్స్ లో ఉన్న వెబ్ డెవలప్మెంట్, ప్రాసెస్ అండ్ పాలసీ మేనేజ్మెంట్ అండ్ డేటా సైన్స్ సంబంధించి వర్కర్స్ ఎంప్లాయీస్ చేస్తున్న దాంట్లో మీరు రియల్ ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా స్కిల్స్ అనేది గెయిన్ చేసుకుంటుంది జరుగుతుంది. అదేవిధంగా మీకు ఉండాల్సిన స్కిల్స్ కనుక చూసుకుంటే స్కిల్ రిక్వైర్డ్, మీకు కావాల్సిన స్కిల్స్ మీకు ఆల్రెడీ పవర్ బిఐ మీద అండ్ నాలెడ్జ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ మీద స్కిల్స్ ఉండాలన్నమాట. ఓకేనా, హూ కెన్ అప్లై కనుక చూసుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ బీటెక్ ఆర్ బిఈ చదివి ఉండాలో, అదేవిధంగా స్పెషలైజేషన్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ మీద స్పెషలైజేషన్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారమ్మా. 3 months యొక్క అవైలబిలిటీ అనేది మీరు ఉండాలన్నమాట. రిలేవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే 5 ఉన్నాయన్నమాట. సో వాటిని మీరు అప్లై చేసుకొని వెంటనే ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేసి వెంటనే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ కనుక చూసుకుంటే ఇది ప్రాసెస్ అండ్ పాలసీ మేనేజ్మెంట్ ఇంటర్న్షిప్ అండి. సో ఇది అట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్వెస్టిన్ అనమాట. ఇది కూడా సేమ్ అనమాట, ఫుల్ టైమ్ అండ్ న్యూఢిల్లీ ఇమీడియట్లీ 3 months. వీళ్ళు కూడా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి 10,000 రూపీస్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. 30th November 2023 అన్న లాస్ట్ డేట్ అనమాట. సేమ్ ఇది కూడా ఒకటే అండి. అబౌట్ ద ప్రోగ్రామ్ అదే కంపెనీ వాళ్ళే, అదే గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. స్కిల్స్ కనుక చూసుకుంటే మీకు విల్లింగ్నెస్, అదేవిధంగా టు కమ్యూనికేట్ అండ్ కోఆర్డినేట్ అక్రాస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ హ్యాకథాన్ స్టేక్ హోల్డర్స్, టు ఆర్గనైజ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్స్, మేనేజ్ ఆల్ డాక్యుమెంటేషన్స్, అసిస్టెంట్ ఇన్ ప్లానింగ్ అండ్ కండక్టింగ్ ఈవెంట్స్, వీటి మీద మీకు స్కిల్స్ అనేది అవగాహన అనేది ఉండాలన్నమాట. దీనికి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే ఆర్ ఫ్రమ్ బీబీఏ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట. అండ్ స్పెషలైజేషన్ ఫ్రమ్ బీబీఏ వాళ్ళు 3 months డ్యూరేషన్ అనేది వీళ్ళు కేటాయించాల్సి ఉంటుంది అనమాట. రిలేవెంట్ స్కిల్స్ నేను చెప్పాను కదా, ఆ స్కిల్స్ అనేది వీళ్ళకి తప్పనిసరిగా ఉండాలన్నమాట. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే 5 openings ఉన్నాయండి. ఇమీడియట్ గా అప్లై చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేసి వెంటనే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్ గురించి చూసుకుంటే
ఇది ఒక పైథాన్ వెబ్ డెవలప్మెంట్ అండి. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ కార్తికేయ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తి దగ్గర ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, వెబ్ డెవలప్మెంట్. సో లొకేషన్ అనేది ఫుల్ టైం అండి, ఫుల్ టైం చేయాల్సి ఉంటుంది అనమాట. స్టార్ట్ డేట్ ఇమీడియట్లీ, వీక్స్ డ్యూరేషన్ 8 వీక్స్ ఉంటుంది అనమాట, మాక్సిమం 2 months అనమాట. స్టైఫండ్ కనుక చూసుకుంటే 5,000 per month ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ 30th November 2023. సో ఎవరైతే తిరుపతిలో ఉన్న వాళ్ళు లేదంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనుక ఉంటే కనుక సో మన తిరుపతిలోనే ఉంది కాబట్టి మీరు డీటెయిల్స్ గా ఫామ్ అప్లై చేసి మీకు కాల్ నెంబర్ కూడా ఉంటుంది, డీటెయిల్ తెలుసుకోవచ్చు అనమాట అప్లై చేసేటప్పుడు. సో వీళ్ళు కార్తికేయ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంటర్న్షిప్ అనేది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద, అది కూడా పైథాన్, PHP అండ్ జావా వీటి మీద వీళ్ళు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మోర్ టెక్నికల్ అండ్ డెవాప్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ నెట్వర్క్స్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆండ్రాయిడ్ అండ్ iOS యాప్స్ మీద మీకు ఇంటర్న్షిప్ అనేది వీటి మీద డెప్త్ గా టెక్నికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారనమాట. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ నాట్ టు టెక్నికల్ ఇంటర్న్షిప్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వేర్ స్టూడెంట్స్ కెన్ బి బెనిఫిటెడ్. అంతే విధంగా వీళ్ళు మీకు ఇంటర్న్షిప్స్ కేవలం టెక్నికల్ విధంగా కాదండి, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ మీద, అదేవిధంగా ఆఫ్లైన్ లో డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి వాటి మీద మీకు అవగాహన అనేది, స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే కనుక బీటెక్ కానీ బీఈలో చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ స్పెషలైజేషన్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో స్పెషలైజేషన్ అనమాట. ఇక అవైలబుల్ ఫ్రమ్ 8 వీక్స్ అనేది అవైలబుల్ గా ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి. రిలేవెంట్ స్కిల్స్ అనేది మాత్రం ఉండాలన్నమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే 100 ఉన్నాయండి. సో మీరు వెంటనే అప్లై చేసుకుని ఐఎమ్ నాట్ రోబో మీద క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇక ఈ ఇంటర్న్షిప్ అనేది చాలా ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ గ్రూప్స్ లో కానీ మీ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేది చాలా రేర్ గా దొరుకుతాయి అనమాట. దొరికినప్పుడు మీరు ఎలిజిబుల్ కాకుంటే మీ ఫ్రెండ్స్ కానీ, ఇంకా ఇటువంటి ఛానల్ అప్డేట్స్ నేను చాలా చేశానండి. ఒక్కసారి నా ఛానల్ ప్లేలిస్ట్ చూస్తే అక్కడ నేను స్కాలర్షిప్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, అదేవిధంగా ఫ్రీ కోర్సెస్ అండ్ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్ గురించి, సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ గురించి నేను ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటానండి. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక నా ఛానల్లోని ప్లేలిస్ట్ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.